హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా పక్కనే ఉన్న హైప్ పాయింట్స్ ఇవ్వండి. మీరు ఇచ్చే హైప్ పాయింట్స్ వల్ల వీడియో ఇంకా చాలామందికి రికమెండ్ అవుతుందండి. సో నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఇంకా లైక్ కూడా చేయట్లేదు అనమాట. జస్ట్ లైకే కదండి, ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుందన్నమాట. ఇంకా ఇవాళ వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా ఆవకాయని పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకునేలా చూపిస్తానన్నమాట. 1 కేజీ మామిడికాయలతో పెట్టి చూపిస్తున్నానండి, అది కూడా కప్పు కొలతలతో చూపిస్తా. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే పచ్చడి మామిడికాయలు తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇక్కడ మామిడికాయలను అయితే నేనే కట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు బయట మామిడికాయలు కట్ చేసి ఇచ్చే వాళ్ళు ఉంటే కనుక అక్కడే శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఏమేం లేకుండా బాగా తుడిచేసి ఆ తర్వాత ముక్కల్లాగా కొట్టించుకోండి. ఇంట్లో కూడా ఈజీగానే కట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా బయట మార్కెట్లో మామిడికాయలు కట్ చేస్తే కత్తిపీట కూడా దొరుకుతుంది. అది మీషోలో ఇంకా ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నట్లుంది. కావాలంటే కింద ట్యాగ్ చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఇంట్లోనే కట్ చేసుకునే పాట అయితే మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా నీట్గా తుడిచేసుకోండి. తేమేం లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలండి. మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ, కానీ సంవత్సరం మొత్తం నిల్వ ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ పాటించాలన్నమాట. ఇలా తుడుచుకున్న మామిడికాయలను అయితే ఇక్కడ మీకు తూకం వేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 5-6 తీసుకున్నట్లున్న కేజీ ముక్కలు వచ్చినాయి అనమాట. మళ్ళీ 2 తీసేసి కరెక్ట్గా కేజీ మామిడికాయలు అయితే పెట్టినానండి. కేజీ మామిడికాయలు నాకైతే 4 వచ్చినాయి. అది మామిడికాయల సైజుని బట్టి ఉంటుంది. అలా తుడుచుకున్న మామిడికాయల్ని మళ్ళీ కాసేపు గాలి కారనిచ్చి ఆ తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కత్తిపీటతో టెంకొచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం కొద్దిగా కష్టమేనమాట. అలవాటు లేని వాళ్ళు అయితే అసలు కట్ చేసుకోలేరు. సో మీకు బయట కట్ చేసే వాళ్ళు ఉంటే కనుక హ్యాపీగా కట్ చేయించుకోండి. నాకైతే మామిడికాయలు దొరకడమే కష్టమైపోయింది. ఇంకా కట్ చేసి ఇచ్చే వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి. వీడియో కోసమే వేరే వాళ్ళని అడిగి మరీ తెప్పించుకున్నాను అనమాట. ఇలా మామిడికాయని టెక్కతో సహా కట్ చేసుకున్నారంటే ఇలా లోపల జీడి మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఆ జీడి మొత్తాన్ని నీట్గా తీసేయాలి. ఇంకా దాని కింద వైట్ కలర్లో ఒక లేయర్ అయితే పొరలాగా ఉంటుందండి, దాన్ని కూడా తీసేయాలి. ఆ పొర తీసేయాలంటే ఫస్ట్ అందులో ఉండే తేమ మొత్తాన్ని తుడిచేసుకోవాలన్నమాట. అలా తుడుచుకున్నామంటే పొర అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా క్లాత్తో బాగా తుడిచిన తర్వాత గోరుతో ఇలా లేపుకుంటూ వచ్చారంటే ఆ పొర మొత్తం వైట్ కలర్లో ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ పొరనైతే ఖచ్చితంగా తీసేయండి. పచ్చడి పెట్టుకునేటప్పుడు దీన్ని మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. ఇలా మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు మామిడికాయనైతే మళ్ళీ ముట్టితో సహా ఇలా నిలువుగా కట్ చేసుకోండి. నేను ముందుగా చెప్పినట్లుగా మీకు చేతనైతేనే కట్ చేసుకోండి, లేదంటే బయట కట్ చేయించుకోండి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకునేటప్పుడు అన్ని ముక్కలు కూడా టెంకొచ్చేలాగా కట్ చేసుకోండి. అప్పుడే మనకు ఆవకాయ తినేటప్పుడు ఆ టెంకను నమిలితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సో ప్రతి ముక్కకు కూడా టెంకొచ్చేలాగా కట్ చేసుకోండి. ఇంకా ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మరీ చిన్న ముక్కలు కాకుండా కాస్త పెద్ద సైజులోనే ముక్కలు కట్ చేసుకోండి. మనకు అది పచ్చడి ఊరేలోపు కాస్త సైజు తగ్గిపోతుంది అనమాట. ఇలా మామిడికాయ ముక్కలన్నింటిని కూడా కట్ చేసేసుకోండి. అలాగే పచ్చడి కాయలు కట్ చేసుకునేటప్పుడైనా పచ్చడి పెట్టేటప్పుడైనా ఎక్కడ తేమ తగలకుండా చూసుకోండి, అప్పుడే పచ్చడి పాడవకుండా ఉంటుంది. అలాగే ప్రతి మామిడికాయ కూడా ఇలా వైట్ కలర్లో లేయర్ తీసేసి ఆ తర్వాత ముక్కలు కట్ చేసేసుకోండి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కల్ని ఏదైనా ఒక కప్పుతో కొలిచేసుకోండి. నేనైతే ఇక్కడ రెగ్యులర్గా కొలుచుకునే కప్పుతో కొలుచుకుంటున్నానండి. కప్పుకి ముక్కల్ని మరీ వెల్తిగా కాకుండా ఇలా కాస్త నిండుగా వేసేసుకొని ఇంకొక ప్లేట్లోకి వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో అయితే నాకు 5 కప్పుల ముక్కలు అయితే వచ్చినాయండి. అంటే కప్పుకి లెవెల్గా తీసుకుంటే కనుక 6 కప్పులు వచ్చేటి. నేను కాస్త నిండుగా తీసుకున్నాను కాబట్టి 5 కప్పులు అయితే వచ్చినాయండి. ఇప్పుడు ఈ 5 కప్పుల మామిడికాయ ముక్కలకి ఎంతెంత ఉప్పు, కారం, నూనె ఇవన్నీ వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే 3/4 కప్పు ఆయిల్ని ఇలా ముక్కలలోకి వేసుకోవాలి. ఇలా ఊరగాయలు పెట్టుకునేటప్పుడు శనక్కాయ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ తీసుకోండి. ఇప్పుడు 3/4 కప్పు ఆయిల్ని ఇలా ముక్కలు మొత్తానికి వేసేసుకొని
అందులోకి ఒక స్పూన్ పసుపు వేసి నూనె ఇంకా పసుపు మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి. అలాగే కలుపుకునేటప్పుడు మాత్రం చేతికి అస్సలు తేమ లేకుండా చూసుకోండి. పొరపాటున పచ్చడికి తేమ తగిలిందంటే పచ్చడి చాలా తొందరగా పాడైపోతుందండి. సో తేమ ఎక్కడ తగలకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముక్కలనైతే ఇలా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన ఉప్పు, కారం, ఆవపిండి ఇవన్నీ వేసుకుందాం. ముందైతే 1/2 కప్పు ఉప్పు అయితే వేసుకోండి. ఇక్కడ ఉప్పునైతే కల్లుప్పు తీసుకొని కల్లుప్పుని 1 గంట పాటు ఎండలో పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 కప్పు కారం వేసుకోవాలి. కారం మరీ నిండుగా కాకుండా పైన తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కారం అయితే బాగా కారం ఉందండి. సో అందుకని చూసుకొని వేసుకున్నా, మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు అందులోకే ఆవపిండి, మెంతిపిండి కూడా వేసుకుందాం. 1/2 కప్పు ఆవపిండి వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లమైన మెంతిపిండి కూడా వేసుకోండి. ఆవాలు, మెంతులు కూడా అంతేనండి. కాసేపు ఎండలో పెట్టుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఆవపిండి, మెంతిపిండి కలిపి ఆల్మోస్ట్ 1/2 కప్పు వచ్చేలాగా వేసుకోండి. చూస్తున్నారు కదా, నాకైతే 1/2 కప్పు వచ్చింది. ఒకవేళ ఆవపిండి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 కప్పు ఒలుచుకున్న తెల్లబాయలు కూడా వేసుకొని ఇంకా ఫైనల్గా ఇంకొక కప్పు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇంకొక 1/2 కప్పు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు అండి. పైన ఆయిల్ ఎక్కువగా తేలుతుందనమాట. నాకైతే ఇంత ఆయిల్ సరిపోతుంది అనిపించింది. ఆయిల్ ఎక్కువగా వేసుకున్నా కూడా పచ్చడి తినేటప్పుడు ఎవరు ఆయిల్ వేసుకోవడానికి ఇష్టపడరు. సో అందుకని నేను ఆయిల్ని మీడియంగా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు అన్నింటినీ ముక్కలకు పట్టేలాగా చేత్తో బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత పచ్చడిని 1 గంట పాటు వదిలేశారంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతుందండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుందనమాట. ఇప్పుడు ఈ పచ్చడిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని తేమ లేకుండా ఉండే డబ్బాలోకి అయితే ఎత్తిపెట్టుకోండి. ఇక్కడ నా దగ్గర అయితే పెద్దది గాజు సీసా కానీ లేదంటే పింగానిది కానీ లేదన్నమాట. అందుకని ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి. మీ దగ్గర గాజు సీసా కానీ పింగానిది కానీ ఉంటే కనుక అందులో వేసేసుకోండి. ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత మూతని పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ కట్టేసి 3 రోజుల పాటు పక్కన పెట్టేసేయండి. 3 రోజులు కూడా పచ్చడిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. 3 రోజులకైతే పచ్చడి అయితే చక్కగా ఊరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఏదైనా ఒక ఎయిర్టైట్ జార్లో కానీ లేదంటే గాజు సీసాలో కానీ ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం కూడా ముక్క మెత్తబడకుండా ఇంకా పచ్చడి కలర్ చేంజ్ అయిపోకుండా ఉంటుందన్నమాట. బయట పెట్టారంటే ఖచ్చితంగా కలర్ చేంజ్ అయిపోతుందండి. సో ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత పచ్చడిని బయట పెట్టుకొని మిగిలిన దాన్ని మొత్తాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలాగే ఇలా పింగాణి వాటిల్లో కానీ గాజు గ్లాసులలో వేసుకున్నప్పుడు పైన ఆయిల్ మొత్తం అయిపోతుంది కదా, దాన్ని క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే పెద్ద దాంట్లో పెట్టుకునేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. అలాగే చిన్న దాంట్లో తీసి పెట్టుకున్నా చూడండి, దాన్ని బయట పెట్టేసుకొని రెగ్యులర్గా తినడం కోసం పెట్టుకుంటాను అనమాట. ఇలాంటి పచ్చళ్ళని రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు పప్పు లాంటివి చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయండి. ఈ మామిడికాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఆవకాయని ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా. చాలా ఈజీ అండి పెట్టుకోవడం అయితే. ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.